మార్నింగ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికి. చూడొచ్చు మన డీకే గాడీలు అందరూ నడుచుకొస్తున్నారు. ఈ రోజు అయితే అందరూ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు చూపించండి. మళ్ళీ కిట్ కూడా అయితే వేయాల్సిన చాలా ఉన్నాయి. నా ఫ్రెండ్షిప్ బ్యాండ్లు చూడండి, ఈ 3 ఈ 4 ఉంగరాలు ఇచ్చారు మా ఫ్రెండ్స్. సో ఈ రోజు అయితే హైడ్ అండ్ సీక్ వీడియోతో మేము ముందుకు వచ్చేపోతున్నాం. గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అందరూ బ్యాండ్లు చూపించండి. చూసారా ఎన్ని బ్యాండ్లు వచ్చాయో? నా బ్యాండ్లు చూడండి. అమ్మ లిఖిత్ కూడా బ్యాండ్లు చూడండి. వెళ్ళారా బాబు, 15, 16 అందరూ అమ్మాయిలు కట్టారు. చూడొచ్చు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఓకే, ఇప్పుడు హైడ్ అండ్ సీక్ అయితే టీమ్ లో ఇప్పుడైతే పంటలు వేస్తున్నాం. ఓకే అయ్యండి. ఓన్లీ 3 నెంబర్స్. పంట అయిపోయాడు. లోకి పంట అయిపోయాడు. ఇప్పుడు టిప్పు వీళ్ళే మిగిలారు. ఇప్పుడు టిప్పు పంట అయిపోయాడు. ఇప్పుడు డీకే ఎలాగ వేసినాడు పచ్చి దొంగ. వంగాసు లేదు, నువ్వు వేయాలి. నీళ్ళ వేసిన పచ్చి దొంగ. అయ్యో పచ్చి దొంగ. అవునా, నిజమా? కౌశల్ దొంగ అయ్యాడు. అరే ఏంట్రా ఇది? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నువ్వేమన్నా ఎక్స్ట్రా చేసావనుకో, నువ్వు ఉండవు, నీ శోభన్ బాబు. వస్తాను బాయ్, వస్తున్నాడు. 21 22 23 24 25 26 27 28 29 30 ఇనఫ్. ఓకే, ఇప్పుడు కౌశల్ అయితే వేట మొదలు పెడుతున్నాడు. ఇక మొదలెడదామా? కౌశల్ అయితే చూడడానికి వెళ్ళారు. అక్కడ ఎవరు లేరు. ఇటైతే ఉన్నట్టే ఉన్నారు. అయితే ఇప్పుడు టిప్పు దొంగ. టిప్పు అయితే ఇప్పుడు పక్కెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరైతే దొంగలు అయ్యారు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. టిప్పు అవుట్ అయిపోయాడు కాబట్టి వీళ్ళు ముగ్గురిని వేటాడుతారు. దొంగలు అయ్యారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోండి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి దాక్కోవాలి. వీళ్ళేమో 30 నంబర్స్ కౌంట్ చేయాలి. అవును. అంటే 2 3 4 5 6 ఫస్ట్ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఇప్పుడు వేటాడడానికి వేటగాళ్ళు వెళ్తున్నారు. అతనైతే ఓకే, ఇప్పుడైతే లిఖిత్ దొంగ అయిపోయాడు. ఇప్పుడైతే ఈ ముగ్గురు దొంగలు అయ్యారు. ఇంకా 2 మిగిలి ఉన్నారు. ఆటగాళ్ళు 2 మిగిలి ఉన్నారు. ఇప్పుడు అయితే వెళ్ళి కౌంట్ చేద్దాం 30 నంబర్స్. రుకో జరా, సబర్ కరో. ఇప్పుడైతే ఈ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు 10 నంబర్స్ కౌంట్ చేస్తారు. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30.
కొద్ది స్లోగా వెళ్ళండి రా బాబు. సరే సరే కెమెరామెన్. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశానికి వెళ్తున్నారు. వెళ్ళిపోతున్నాడు సార్, త్వరగా రండి సార్. వస్తున్నా సుధా, వస్తున్నా సుధా, వస్తున్నా సుధా. మన టిప్పు ఇక్కడికి వెళ్ళాడు. లోకి దొంగ అయిపోయాడు. నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. హలో గైస్, ఇప్పుడైతే ఫస్ట్ ఉన్న డీకే అయితే విన్నారు. డీకే చూసారా సార్ డబుల్ యాక్షన్ చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏంటి తలుపేస్తున్నారు? ప్రెస్టేజా? ఈ జాగ్రత్త ముందుండాలి. ఏంటి ముందుండాలి? నేను కొట్టానా? సెకండ్ మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు పంటలు వేసుకుంటాం. 3 మ్యాచెస్ ఉంటాయి. ఫస్ట్ మ్యాచ్ డీకే విన్ అయ్యాడు. ఇప్పుడు ముగ్గురు పంటలు వేసుకుంటారు. పంటలు వేసుకుంటారు. వేసుకోం ఎవరో వేయండి. ఓకే, ఇప్పుడు ఎవరు అవ్వలేదు. పంట అవ్వలేదు. ఇప్పుడు కూడా అవ్వలేదు. ఇప్పుడు డీకే పంట అయ్యాడు. పంట అయితే కౌశల్. ఇప్పుడు నేను ఇప్పుడు వీళ్ళిద్దరు మిగిలారు. ఫస్ట్ పంట అయితే పచ్చి దొంగ. ఫస్ట్ పంట చెప్పాలి. ఇలాగేస్తే దొంగ, ఇలాగేస్తే పంట. చెప్పాలరా? ఇలాగేస్తే పంట, ఇలాగేస్తే దొంగ. ఓకే, వేయండి. ఓ గాడ్, ఇట్ ఈస్ కన్ఫ్యూజింగ్. ఇప్పుడైతే వెయ్యండిరా. టిప్పు అయితే టిప్పు అయితే దొంగ. ఓన్లీ 5 రౌండ్స్. 5 రౌండ్స్ లో ఎవరైతే ఒకేసారి వేస్తారో వాళ్ళు దొంగ. వెయ్యండి సరిగ్గానా? సరిగ్గా వేయండి మీరు. వాళ్ళ పేపర్లోనే చూద్దాం. ఇదేంటి ఇదే ఇదేందా ఇది నేను చూడలే. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. పోయి అమ్మ పడవ, పోయమ్మ నాయన బర్నా మా గురించి కాపాడండి నన్ను. పోయమ్మ ఫేస్ టు ఫేస్. ఇదేందా ఇదా? పోయమ్మ, ఓ నాయన ఏంది ఇది? గాయ్స్, ఇప్పుడు సెకండ్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. టిప్పు ఇస్ దొంగ. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు జాగ్రత్త పడుకుంటా. ఇప్పుడు వీళ్ళందరూ దాక్కునే లోపు టిప్పు అయితే 50 లెక్క పెట్టాలి. ఎందుకంటే సెకండ్ రౌండ్ కాబట్టి. నెక్స్ట్ రౌండ్ లో 100 లెక్క పెట్టాలి. ఒక్కో రౌండ్ కి ఒక 20 పెరుగుతుంది గాయ్స్. నెంబర్స్ 20 or 50 అలా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మన టిప్పు దొంగ అయితే అక్కడికి వెళ్ళబోతున్నాడు. అటు వెళ్ళకూడదు అంతే. 2, 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 ఒక్క దగ్గరికే 39 40 41 42 43 44 45 46 47 48 49 50. ఇప్పుడైతే టిప్పు వేటగాడు వస్తున్నాడు. మనల్ని ఎవరు రాయిపోయింది ఇక్కడ? స్లోగా రా. పాపం టిప్పు నిరాశ టబ్బులో చూశాడు. ఎవరు లేరు. ఎంత ఆశగా చూశాడు. పాపం చాలా ఆశ ఇక్కడ కూడా చూశాడు. ఎవ్వరు లేరు. మళ్ళీ చాలా ఆశ వస్తున్నాడు. ఎవరైనా దొరుకుతారా? ఇక్కడ కనిపించినట్టున్నారు. ఇప్పుడైతే కౌశల్ అయితే దొంగ అయిపోయాడు. ఇప్పుడైతే సెకండ్ మ్యాచ్ లోని కౌశల్ అయితే అవుట్ అయిపోయాడు నాతో పాటు.
ఇందాకలా అయితే ఇప్పుడు మళ్ళీ విన్నర్ డీకే అవుతాడా లేదా లిఖిత్ లేకపోతే లోకి అవుతాడా సస్పెన్స్. ఇప్పుడు టిప్పు కౌశల్ అయితే లెక్క పెట్టడానికి అయితే వెళ్తారు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. ఓకే, ఇప్పుడు వేటగాళ్ళు పరిగెడుతున్నారు. రే స్లోగా స్లోగా. ఓకే ఓకే ఇప్పుడైతే డీకే అయితే అవుట్ అయిపోయి. ఓకే, వీళ్ళైతే ఇప్పుడైతే మన ముగ్గురు దొంగలు, వీళ్ళైతే ఇద్దరు ప్లేయర్స్. ఈ ఇద్దరిలో ఎవరు విన్ అవుతారో సస్పెన్స్. లోకి అవుతాడా లిఖిత్ అవుతాడా మీరే చెప్పండి. లిఖిత్ అవుతాడు. లిఖిత్ కాదు, నాకైతే లోకి అవుతాడు. ఓకే, ఓటింగ్ బట్టి అయితే ఇద్దరికి సమానంగా వస్తున్నాయి. మనం మ్యాచ్ బట్టి చూద్దాం. ఇప్పుడైతే వెళ్ళి లెక్కడానికి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50. స్లోగా. వేటగాళ్ళు అయితే మొదలెట్టినారు. ఇప్పుడు లిఖిత్ అయితే దొంగ అయిపోయాడు. అయితే లోకి గెలిచాడు. ఫస్ట్ రౌండ్ లో డీకే, సెకండ్ రౌండ్ లో లోకి గెలిచారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు అయితే ఇంకా వేస్ట్ గోల్లాగా మిగిలిపోయారు. పాపం ఒక మ్యాచ్ గెలలేదు. ఆడు వేస్ట్ గోడు. ఆడు కొద్దిగా మంచోడే, ఈడు మంచోడే. ఆ మధ్యలో నడుస్తున్నాడు. ఇప్పుడు ఈ థర్డ్ రౌండ్ లో అయితే నేను కూడా ఆడబోతున్నాను కాబట్టి ఇప్పుడు థర్డ్ రౌండ్ లోనే అఫ్ కోర్స్ నేను గెలిచాను అనుకోండి. వీడు నేను ముగ్గురు కలిపి దొంగ పెడతాం. అప్పుడు వీళ్ళిద్దరు దాక్కుంటారు. మరి వీడేం చేస్తాడు వీడియో. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ లోనైతే మన డీకే వీరుడు గెలిచాడు. సెకండ్ రౌండ్ లో వీరుడు లోకి. ఈ లోటస్ అయితే ఈ థర్డ్ రౌండ్ లో అయినా గెలుస్తారు లేదో చూడాలి. ముందుకుండ్రా, ఈ లోటస్ అయ్యారు. థర్డ్ రౌండ్ లో ఎవరు నేను కూడా ఆడుతున్నాను కాబట్టి ఒకవేళ నేను గెలిస్తే వీళ్ళిద్దరు లోటస్ అవుతారు. వీడు గెలిస్తే మేమిద్దరు లోటస్ అవుతాం. ఒకవేళ నేను గెలిస్తే వీళ్ళిద్దరు లోటస్ అవుతారు. కాబట్టి ఇప్పుడు పంటలు వేసుకోబోతున్నాం. రెండా ఫస్ట్ నేను డీకే లోకి ఆడిపోతున్నాం. ఇప్పుడైతే నేనైతే పంట గ్రీకు పంట అయ్యాడు. డీకే పంట ఇప్పుడు డీకే పంట అయ్యాడు. ఇప్పుడు లోకి పంట అయ్యాడు. ఇప్పుడు గ్రీకు అయితే గ్రీకులో వేసిన వాళ్ళు పచ్చి దొంగ అని చెప్తున్నాడు. ఇలా వేసినాడు పచ్చి దొంగ, ఇలా వేసినాడు పచ్చి పంట. నీకే తెలుసా టెక్నిక్స్? ఈడైతే ఏమో పంట, ఈడేమో దొంగ. ఇప్పుడు అయితే కౌశల్ దొంగ అయ్యాడు. కౌశల్ సో అయితే ఇందాకలైతే చీటింగ్ వేసాడు కౌశల్. అందుకే ఇప్పుడు ఏమో కౌశల్ చేశాడు చీటింగ్. టిప్పు సరిగ్గా వేసాడు. ఇప్పుడైతే మనం వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ రీటర్న్ చేయబోతున్నాం. రెండా కమాన్ వాళ్ళ కౌశల్ మళ్ళీ వేస్తున్నాడు. పచ్చి దొంగ వేసాడు పచ్చి పంట. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నారు ఇద్దరునా. టెక్నిక్ వాడాలరా. ఇప్పుడు 5 రౌండ్స్ కి అయితే టిప్పు దొంగ కౌశల్ పంట అయ్యాడు. ఇప్పుడు ఫేర్ ప్లే. ఇప్పుడు టిప్పు అయితే దొంగ అయ్యాడు. తేట పనులన్నీ చేస్తున్నాడు. ఇక్కడ మీరు చూసారా? ఇప్పుడు టిప్పు ఎనర్జెటిక్ గా ఉన్నాడు. పండుకోత లెక్క నవ్వుతున్నాడు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. ఓకే గాయ్స్, ఇప్పుడైతే థర్డ్ గేమ్ స్టార్ట్ చేస్తున్నాడు. దొంగ టిప్పు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ విన్నర్స్.
ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ లోదాస్. ఇప్పుడైతే నేను కొత్తగా వచ్చాను కాబట్టి టిప్పు దొంగ అక్కడికి వెళ్ళిపోతాడు. మన వీడియోగ్రాఫర్ అయితే మొత్తం అలాగే చేస్తాడు. ఇప్పుడు టిప్పు అయితే థర్డ్ రౌండ్ కాబట్టి 100 నెంబర్స్ లెక్క పెట్టాలి. 100 అంతలోపు నేను దాక్కోవచ్చు. ఓకే స్టార్ట్ చేయి. 1 2 3 4 5 6 7. ఇప్పుడైతే వెళ్ళి దాక్కున్నారు మన ప్లేయర్స్. ఫస్ట్ ఎవరు దొరుకుతారో చూద్దాం. 24 ఇప్పుడైతే టిప్పు ఇందాకలో ఒక ఆంటీ వస్తారు, అది మేము కట్ చేసేస్తాము. అందుకోసం మళ్ళీ టిప్పు కూడా అయితే వెళ్ళి నెంబర్స్ కౌంట్ చేస్తున్నాడు, కాపాడతాడు. అందులో మేము నచ్చిన దగ్గర దాకా చేసి కూడా తినవచ్చు. 100 నంబర్లు చాలా ఎక్కువ. కౌశల్ అలా చూస్తున్నాడు. ఇప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారు. అప్పుడు టిప్పు అయితే మంత్రాలు చదివేస్తున్నాడు. ఈసారి అలాగే నేనే గెలాలని. ఓకే ఇప్పుడైతే వెళ్ళి టిప్పు అయితే నెంబర్స్ లెక్క పెడతాడు. ఓకే ఓకే టిప్పు ఫోకస్ అప్పుడు వెళ్తుంది. 3 2 1 స్టార్ట్. ఇప్పుడైతే మన ప్లేయర్స్ దాక్కున్నారు. 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100. ఇప్పుడైతే టిప్పు వచ్చేస్తున్నాడు వేటాడడానికి. ఇప్పుడైతే ఫస్ట్ డీకే అవుట్ అయ్యాడు. ఇప్పుడైతే టీ బ్రేక్ కి వెళ్తున్నారు అందరూనా. ఎందుకంటే తర్వాత పాటలో కలుసుకుందాం. ఎందుకంటే విశ్రాంతి కావాలి కదా గురు. మధ్యలోనే కాదు కదా, మేము ఆడడానికి మీరు చూస్తున్నారు సింపుల్ గా, మేము ఆడుతున్నాం అదే మాకు తెలుస్తుంది. చూసి సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. 50 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నారు కాబట్టి త్వరగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 50 అయిన తర్వాత కేక్ కూడా కట్ చేయబోతున్నాము. అది మా రియల్ వీడియో చూపిస్తాం మీకు. దాంట్లో చేయండి. మా ఊరు మొత్తం ఎక్స్ప్లోర్ కూడా చేస్తాము. అంటే చూడండి. ఈ మన డీకే గడికి అయితే ఇంజూరీ అయ్యింది చూడండి. చూపించండి చెప్పరా. లైట్ ఇంజూరీ అక్కడ చూడండి ఎర్రగా అయిపోయింది. అలా చెయ్యి మీద అయితే గీస్తుంది. ఇక్కడ నాకైతే చూడండి ఇక్కడ ఎక్కడో దెబ్బ తగిలింది, కనిపించట్లేదు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఓకే ఎందుకే అవసరం ఇంట్లో డ్రాప్ చేసి మా తమ్ముడికి కూడా లోగో పురుషుడు చూసాడుగా. ఏంటి బాబా అన్న ఇంకోసారి. మా తమ్ముడికి కూడా లోగో పురుషుడు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. దెబ్బ తగిలించుకున్నాడు కాబట్టి బేర్ గ్రిల్స్ కి అన్ని కామనే. సో డీకే అలవాట్లేదు కాబట్టి దీన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేసి మేమందరం ఆడుతున్నాము. ఫస్ట్ మ్యాచ్ విన్నర్ వీడు. ఓకే బాయ్.